అది తాయిపు ఏ టైం అన్నా కానీ అడ్డిచ్చా కాదురా. అరే ఏం చేస్తావు నాకు తెలియదు, మొత్తం డిచ్చ తాయి పండాలి ఇప్పుడు. ఇద్దరం కొట్టుకున్నామే. మేము కొట్టుకున్నాక వైఫ్ ఆమ్లెట్ తీసుకొచ్చిందా, ఆమ్లెట్ తీసుకొచ్చినాక తర్వాత నేను కొద్దిగా ఆయన కొద్దిగా ఫోర్స్ ఇట్లా ముందరకు వచ్చేసాం. ఆ టాయిలెట్ క్లీనర్ను ఇంజెక్ట్ చేసేసి మంచం నుంచి కింద పడి చనిపోయిందని చెప్పేసి నమ్మించే ప్రయత్నం చేసింది. గల్ఫ్లో కష్టపడి కుటుంబం కోసం సంపాదించే భర్త చివరకు తను నమ్మిన వారితోనే ఆసుపత్రి పాలై చికిత్స పొందుతూ ఆసుపత్రి బెడ్పై నరాల్లోకి టాయిలెట్ క్లీనర్ వెళ్లడం వల్లే ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో బయటపడిన ఆరోపణలు ప్రతి ఒక్కరిని కాల్చివేస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో అసలు ఏం జరిగింది? నిజామాబాద్ జిల్లాలో నమ్మశక్యం కాని రీతిలో అసలు ఏం జరిగింది? వివరాల్లోకి వెళ్తే వివాహేతర సంబంధం అడ్డుగా ఉన్నాడని ఓ భార్య భర్తను అతి దారుణంగా హత్య చేసింది. భర్త నరాల్లోకి టాయిలెట్ను కడిగే హారతో పాటు నిద్రమాత్రల లిక్విడ్ను సిరంజి సహాయంతో ఎక్కించి చంపేసింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం న్యాల్కల్ గ్రామంలో జరిగింది. మృతుడి తల్లి శ్యామల ఫిర్యాదు మేరకు పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు తెలిసాయి. న్యాల్కల్ గ్రామానికి చెందిన 35 సంవత్సరాల దాయిని ప్రశాంత్ బతుకు తెరువు కోసం 3 ఏళ్ల క్రితం దుబాయ్కి వలస వెళ్లాడు. అక్కడి నుంచి భార్య సంధ్యకు డబ్బులు పంపిస్తూ ఉండేవాడు. దుబాయ్కి వెళ్లిన తర్వాత భార్య సంధ్యకు నిజామాబాద్లోని ఇంద్రాపూర్ కాలనీకి చెందిన అనిల్తో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. 3 ఏళ్ల తర్వాత ప్రశాంత్ గత నెల 27న దుబాయ్ నుంచి ఇంటికి తిరిగి వచ్చాడు. దీంతో తన వివాహేతర సంబంధానికి భర్త ప్రశాంత్ అడ్డుగా ఉన్నాడని భావించిన సంధ్య ప్రియుడు అనిల్తో కలిసి హత్య చేయాలని ప్లాన్ చేసింది. భర్తను చంపేందుకు న్యాల్కల్లో తన ఇంటి దగ్గర ఉండే 24 సంవత్సరాల వెంకట సాయి అలియాస్ బంటి అనే మరో యువకుడి సహాయాన్ని సంధ్య కోరింది. గత నెల 29న వెంకట సాయి మద్యం బాటిల్ తీసుకుని ప్రశాంత్ ఇంటికి వెళ్ళాడు. డాబా మీద ఇద్దరు మందు తాగుతుంటే బంటికి సంధ్య ఫోన్ చేసి తన భర్తకు ఫుల్గా మద్యం తాగించాలని చెప్పింది. ఈ ఆడియో క్లిప్ వైరల్ గా మారింది. మీరు కూడా వినండి. ఎట్లవుతుంది ఆడేనొర్రెడ్డి కాదు తెలియదు. అది తాయిపు ఏ టైం అన్నా కానీ అడ్డిచ్చా పోయినా చెప్పు. కాదు వేరోళ్ళు నాతో మంచిగానే ఉన్నాడు. కాదురా. అరే ఏం చేస్తావు నాకు తెలియదు, మొత్తం డిచ్చ తాయి పండాలి ఇప్పుడు. మీదనే కిందికి దిగొద్దాడు. నేను కూడా ఆడుకునేది ఆడు కిందికి దిగొద్దు, ఆడికే తాగిపోయి. నేనేం చేయలే, నాకు కూడా ఆపుతున్నాడు. నేను కూడా ఆడుకోనేది దీన్ని తిండి లేకుండా. నువ్వు నేను చెప్తుంది దాడు పడుకోవాలి. ఏం చేస్తావో నాకు తెలియదు, మీద అట్లే పడుకోవాలి నాకు తెలియదు. కొద్ది ఉండగానే ఇంకా వేరే తెప్పి సరేనా. నీ వచ్చింది బాధకి నా సాగు వచ్చింది. అబ్బా ప్లీజ్ రా, నాకు ఇంట్లో కత్తే సాగు చేస్తారా, నీ కాళ్ళు మొక్కుతా. కాళ్ళు మొక్కుతా. నేను కడుపు మార్చుకుని నేను ఇలా తాగుకుంటుంటే నేను అన్ని ఖరాబ్ అయిపోయి. నేను చెప్తుండేంది మొత్తం డిచ్చారా అన్ని వండాల, మీరు ఇంటికి రావద్దు. రైట్. ఇంకా నువ్వు ఇంకా తెప్పి సగం ఉండగా తెప్పి రైటా. అడైతే కిందికి రావద్దు, నీదే బాధ్యత. రైట్. గుడ్ నైట్ రా. నేనైతే అన్న ఫోర్స్ నేను ఆయన ఇద్దరం కొట్టుకున్నామే. మేము కొట్టుకున్నాక వైఫ్ ఆమ్లెట్ తీసుకొచ్చిందా, ఆమ్లెట్ తీసుకొచ్చినాక తర్వాత నేను కొద్దిగా ఆయన కొద్దిగా ఫోర్స్ ఇట్లా ముందరకు వచ్చేసాం. ఇక నేనే లేపేసి నాకు ఒకటి లేస్తాడా అలా వైఫ్ వేసి ఆమె ప్లాన్ నువ్వు ఏం చేయదు, ఆమె ప్లాన్ అంత తాగిగా డబ్బులు ఇచ్చింది. మీరిద్దరు కలిసి ఒకటేసారి లేపేసారు. అంటే ఇట్లా కాలు గుంజగానే పడ్డాడు. కిందికి కాలు గుంజేసి ఇక్కడ నుంచి ఇటు
సంధ్య చెప్పినట్టే ప్రశాంత్కు బంటి అతిగా మద్యం తాగించి డాబాపై నుంచి కిందికి తోసేశాడు. అయితే ప్రశాంత్ తీవ్రంగా గాయపడినప్పటికీ చనిపోలేదు. దాంతో సంధ్య అక్కడికి వచ్చి ప్రమాదవశాత్తు డాబా నుంచి కింద పడిపోయాడని ఇరుగు పొరుగు వారిని, ఆ తర్వాత నిజామాబాద్ GGH కు, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి ప్రశాంత్ని తీసుకెళ్లింది. ట్రీట్మెంట్ తర్వాత అదే రోజు రాత్రి భర్తను ఇంటికి తీసుకొచ్చింది. భర్త ప్రశాంత్ను హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత సంధ్య తన ప్రియుడైన అనిల్కు ఫోన్ చేసి న్యాల్కల్లో ఉన్న ఇంటికి పిలిపించుకుంది. తర్వాత ఇద్దరు కలిసి తో పాటు నిద్రమాత్రలను పొడి చేసి నీళ్లలో కలిపిన లిక్విడ్ను సిరంజి సహాయంతో ప్రశాంత్ నరాల్లోకి ఎక్కించి చంపేశారు. తర్వాత ప్రశాంత్ చనిపోయిన విషయాన్ని నిజామాబాద్లో ఉంటున్న అతడి తల్లి శ్యామలకు సంధ్య ఫోన్ చేసి చెప్పింది. అయితే తన కొడుకు దుబాయ్ నుంచి రావడం, డాబాపై నుంచి కింద పడడం, ఆసుపత్రికి తీసుకువెళ్ళడం, తర్వాత అతను చనిపోయే వరకు ఈ విషయం ఏమీ తల్లికి తెలియదు. దీంతో కోడలు సంచ ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేసిన శ్యామల కొడుకు మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంధ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయం బయటపడింది. అయితే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ పరీక్షలో ప్రశాంత్ శరీరంలోని నరాల్లోకి టాయిలెట్ క్లీనర్ వెళ్లడం వల్లే అంతర్గత అవయవాలు దెబ్బతిని చనిపోయాడనే షాకింగ్ నిజం బయటపడింది. ఆ టాయిలెట్ క్లీనర్ను ఇంజెక్ట్ చేసేసి మంచం నుంచి కింద పడి చనిపోయిందని చెప్పేసి నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ తర్వాత విచారణలో ఇవన్నీ ఆమె చేసినట్టు ఒప్పుకుంది. దాని ప్రకారము అతను, గ్రామస్తుడు, తర్వాత నిజామాబాద్ పట్టణానికి చెందిన వ్యక్తి ముగ్గురు పైన కేసు నమోదు చేసుకున్నాము. వారిని కోర్టు ముందు ప్రవేశపెట్టగా కోర్టు రిమాండ్కు తరలించింది. దీంతో కేసు నమోదు చేసిన సౌత్ రూరల్ సిఐ సురేష్ కుమార్, ఎస్ఐ సుష్మిత ఆధ్వర్యంలో సంధ్యను తమదైన శైలిలో విచారిస్తే ప్రియుడు అనిల్ ఇంకా బంటితో కలిసి తానే ఈ ఘాతకానికి పాల్పడినట్టు అంగీకరించింది. పోలీసులు నిందితులైన ముగ్గురిని కస్టడీలోకి తీసుకుని కేసును విచారిస్తున్నారు. దాంపత్యంలో సమస్యలు వచ్చినప్పుడు హింస కాదు, చట్టబద్ధమైన మార్గాలే పరిష్కారం. కానీ ఏ పరిస్థితుల్లోనూ హింసకు, నేరానికి చోట్లేదు. ప్రతి నేరం వెనుక ఆధారాలు మాట్లాడతాయి. చివరికి చట్టం తన పని తాను చేస్తుంది. ఈ కేసుపై తుది నిజాలు కోర్టు విచారణలోనే తేలనున్నాయి. నేనైతే అన్న ఫోర్స్ నేను ఆయనని ఇద్దరం కొట్టుకున్నామే. మేము కొట్టుకున్నాక వైఫ్ ఆమ్లెట్ తీసుకొచ్చిందా, ఆమ్లెట్ తీసుకొచ్చినాక తర్వాత ఇక నేను కొద్దిగా ఆయన కొద్దిగా ఫోర్స్ ఇట్లా ముందరికి వచ్చేసాం. ఇక నేనే లేపేసి నాకు ఒకటి లేస్తాడా అలా వైఫే వేసి ఇదంతా ప్రీ ప్లాన్ కదా, ఇదంతా ప్రీ ప్లాన్. ఆమె ప్లాన్ నువ్వు ఏం చేయదు, ఆమె ప్లాన్ ఇదంతా తాగిగా డబ్బులు ఇచ్చింది. మీరిద్దరు కలిసి ఒకటేసారి లేపేసారు. అంటే ఇట్లా కాలు గుంజగానే పడ్డాడు. కిందికి వెళ్ళి కాలు గుంజేసి ఇక్కడ నుంచి ఇటు, ఇక్కడ నుంచి ఇటు ఆ టాయిలెట్ క్లీనర్ను ఇంజెక్ట్ చేసేసి మంచం నుంచి కింద పడి చనిపోయిందని చెప్పేసి నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ తర్వాత విచారణలో ఇవన్నీ ఆమె చేసినట్టు ఒప్పుకుంది. దాని ప్రకారము అతను, గ్రామస్తుడు, తర్వాత నిజామాబాద్ పట్టణానికి చెందిన వ్యక్తి ముగ్గురు పైన కేసు నమోదు చేసుకున్నాము. వారిని కోర్టు ముందు ప్రవేశపెట్టగా కోర్టు రిమాండ్కు తరలించింది. ఎట్లవుతుంది ఆడేనొర్రెడ్డి కాదు రోజులేమో తెలియదు. అది తాయిపు ఏ టైం అన్నా కానీ అడ్డిచ్చా పోయినా చెప్పు. కాదు వేరోళ్ళు నాతో మంచిగానే ఉన్నాడు. కాదురా, అరే ఏం చేస్తావు నాకు తెలియదు. మొత్తం డిచ్చ తాయి పండారు ఇప్పుడు. కిందికి దిగొద్దాడు. నేను కూడా ఆడుకునేది ఆడు కిందికి దిగద్దు, ఆడికే తాయిపోయి. నేనేం చేయలే, నాకు కూడా ఆపుతున్నాడు. నేను కూడా ఆడుకోనేది దీన్ని తిండి లేకుండా. నువ్వు నేను చెప్తుంది దాడు పడుకోవాలి. ఏం చేస్తావో నాకు తెలియదు. మీద అట్లా పడుకోవాలి నాకు తెలియదు. కొద్దిగా ఉండగానే ఇంకా వేరేది తెప్పి, సరేనా?
నీ వచ్చిన బాధకి నా సాగు వచ్చింది కానీ అబ్బా ప్లీజ్ రా, నాకు ఇంట్లోకి వస్తే సాగు చేస్తారా నీ కాళ్ళు మొక్కుతా. కానుమకుడు నేను కడుపు మార్చుకుని నేను ఇక్కడ రావుకుంటుంటే నేను అన్ని ఖరాబ్ సరే అయిపోయి నేను చెప్తుండేంది, మొత్తం డిచ్చారా అన్ని వండాలి, మీరు ఇంటికి రావద్దు. ఓకే రైట్, ఇంకా నువ్వు ఇంకా తెప్పి సగం ఉండగా తెప్పి రైటా, అడైతే కిందికి రావద్దు, నీదే బాధ్యత. ఓకే రైట్. రైట్. గుడ్ నైట్ రా. Thank you.